ఈ కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. వాటిలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అని అంటే మన గురించి, అంటే విశ్వాసుల గురించి రాయబడినటువంటి ఈ పదాలు, ఈ 2 వచనాలు మనం చూద్దాం. 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ దేహము దేవుడు ఇచ్చినటువంటిది అనే విషయాన్ని ఆయన అక్కడ తెలియజేస్తారు. అంటే మనము ఆది కాండానికి వెళ్తే దేవుడు ఆదాముని అవ్వని తయారు చేసినప్పుడు దేవుడు నేల మట్టితో దేవుడు ఆదాముని తయారు చేశాడు. నేల మట్టితో ఆదాముని తయారు చేశాడు. సో ఆదాముని తయారు చేసినప్పుడు ఆదాము బొమ్మ, మాట్లాడటానికి అవకాశం లేని బొమ్మ, జీవము లేని బొమ్మ. ఓ బొమ్మను, అంటే మట్టితో, ఒక మట్టి ముద్దతో బొమ్మను తయారు చేసిన తర్వాత ఏం చేశాడు అని అంటే దాంట్లో ఆయన ఆత్మను ఉంచాడు, జీవాన్ని ఇచ్చాడు. మట్టి ముద్దకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. మనందరం మట్టి ముద్దలమే, కానీ మనలో జీవం ఉంది ఇప్పుడు. కనుక మనం జీవాత్మ అయ్యాం. అంటే జీవించే ఆత్మను ఆయన ఇచ్చాడు. ఒకవేళ ఈ జీవాత్మ కనుక మన నుంచి బయటకు వెళ్ళిపోతే మరలా మనం యథావిధిగా మట్టి ముద్దం అయిపోతాం. మట్టి ముద్దకు ఆయన ఎంత విలువ ఇచ్చాడు అని అంటే ఆ మాట రాస్తుంది 20వ వచనం, విలువ పెట్టి కొన్నాడు. మట్టి ముద్దకు విలువ వచ్చింది. ఎలా వచ్చింది విలువ? ఎందుకు వచ్చింది విలువ అని కనుక ఆలోచన చేస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి కనిపిస్తుంది. ఒకవేళ మనం కనుక వేరే దేశం నుంచి మట్టి తెచ్చుకుందాం అనుకుందాం. ఇజ్రాయెల్కి వెళ్ళిన వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి కొంచెం మట్టి తెచ్చుకుంటారు గుర్తుగా ఉండడానికి. ఒక చిన్న బాక్స్లో పెట్టుకునో లేకపోతే ఒక కవర్లో పెట్టుకుని తెచ్చుకుంటారు. ఏంటంటే ఇజ్రాయెల్ దేశం మట్టి అని అంటారు. ఓకే, ఇజ్రాయెల్ దేశం మట్టి. ఇటలీ వెళ్ళారనుకోండి, ఇటలీ వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి కూడా కొన్ని వస్తువులు తెచ్చుకుంటారు. ఆ వస్తువులు షోకేస్లో పెడతారు. చూసినప్పుడు ఇది ఏంటి అని అంటే ఇది ఇటలీ దేశం నేను వెళ్ళినప్పుడు తెచ్చుకున్న వస్తువులు. ఓకే, అవి కూడా మట్టితో చేసినాయే, రైట్, కానీ మట్టికి అక్కడ విలువ ఉంది. సో అంటే వేరే దేశానికి లేకపోతే బాగా ఇంకా విలువైంది కావాలని చంద్రుడి మీదకి వెళ్ళింది. చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరైతే శాస్త్రవేత్తలు వెళ్ళారో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తూ అక్కడి నుంచి మట్టి తీశారు. సో చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి. కానీ ఇక్కడ దేవుడు మనల్ని మట్టితో చేశాడు, నేల మట్టితో మనిషిని చేశాడు. మనిషిని చేసిన తర్వాత ఆ మనిషికి జీవాన్ని ఇచ్చాడు, ఆయువు ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. బ్రతికాం మనము. బ్రతికిన మనిషిని మరలా ఆయన విలువ పెట్టి కొంటున్నాడు. ఎలాంటి విలువ పెట్టి కొన్నాడు అని అంటే యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి, ఒరే అబ్బాయి, నువ్వు వెళ్ళి వీళ్ళ కోసం రక్తాన్ని చిందించి నీ ప్రాణం అర్పించాలా, నీ ప్రాణంతో వాళ్ళని కొంటాను నేను అని ఆయన యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని వెల్లగా చెల్లించాడు. వెల్లగా చెల్లించి అంటే యేసు ప్రభు వెల్లగా తన ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా మనకు విడుదల వచ్చింది. లేదా ఇంకొక మాటలో చెప్పండి, మనం ఆయనతో కొనబడ్డాం. సో ఆయన మనల్ని కొన్నాడు. ఆయన మనల్ని కొన్నాడు కనుక ఏం కనిపిస్తుంది ఇక్కడ అని అంటే ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏంటా సంగతి అని అంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఎంత విలువ పెట్టి కొన్నాడు? దానికి పరిమితం లేదు, ఇంత అని అంచనా వేయడానికి లేదు. ఎందుకని అని అంటే పరమ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైన తన కుమారుని యేసుక్రీస్తుని ప్రాణం అర్పించమన్నాడు. యేసుక్రీస్తు శిలువలో మన కోసం మనల్ని కొనడానికి బేరం పెట్టుకున్నాడు సాతాను దగ్గర. మరి అబ్బాయి నేను వెళ్ళి కొంటాను, ఓకే, ఎంతకి? నా ప్రాణం ఇష్టం, రైట్. సో అంటే ఇక్కడ సాతానికి యేసుప్రభుకి మధ్య ఒక బేరం కుదిరింది. ఏంటి ఆ బేరము అని అంటే యేసుప్రభు తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా నేను కొనుక్కున్నాడు. ఎక్కడి నుంచి? సాతాను బంధకాల నుంచి. నీవు నేను విడిపించబడ్డాం. మనం తిరిగి మళ్ళా ఆయన దగ్గరికి చేరడానికి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం కొనుక్కున్న వస్తువు మన దగ్గరే ఉంటుంది కదండి. ఏదో మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం, డబ్బులు ఇచ్చి కొన్నాం, కూరగాయలు కొన్నాం. ఇప్పుడు టమాటా రేటు 100 రూపాయలు దాటిపోయింది కాబట్టి మనం టమాటాలు కొన్నాం. 150 రూపాయలు పెట్టి టమాటా కొన్నాం, కిలో టమాటా. ఒక 6 టమాటాలు 7 టమాటాలు వచ్చినాయి. ఆ కిలో టమాటాలు ఎంత జాగ్రత్త చూసుకుంటాం కదా. సగం పొద్దున సగం సాయంత్రం కూరలో చేసుకుంటాం, అంతేనా? కొంచెం పెద్ద టమాటా అయితే ఎందుకంటే 100 రూపాయలు లేదా 150 రూపాయలు కాబట్టి 2 పూటలకి ఒక టమాటా. ఏం చూసాం కదమ్మా దాంట్లో? టమాటానే. ఎప్పుడు వాడే కూరగాయలు అవి. కానీ ఏం చూసాం? విలువ పెరిగింది.
యేసు ప్రభు మనల్ని కూడా విలువ పెట్టి కొన్నాడు. మనం టమాటాని ఏమైనా చేయొచ్చు, పడేసుకోవచ్చు, డస్ట్బిన్లో కూరలోకి వేసుకోవచ్చు, లేకపోతే తినొచ్చు, లేకపోతే ఎండబెట్టి ఆ తర్వాత విత్తనాలు తీసి మళ్ళీ మొక్కేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, లేదా పచ్చడి కూడా చేసుకోవచ్చు. టమాటాని ఏమైనా చేసుకోవడానికి నీకు అధికారం ఉంది. ఎందుకని? నువ్వు కొన్నావు, అది నీది. దాన్ని అమ్మినోడి మీద హక్కు లేదు. ఇంకా అమ్మినోడికి హక్కు లేదు. అరే అబ్బాయి నేను నీకు అమ్మాను కూరలో వేసుకోవడానికి మాత్రమే, పచ్చడి చేయడానికి కాదు అని క్వశ్చన్ చేయడానికి హక్కు లేదు. కాబట్టి నీ ఇష్టం. నువ్వు ఆ టమాటాని దాచిపెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకో, పొల్ల పెట్టుకో, లేకపోతే బయట పడేసుకో, ఏమైనా చేసుకో, నీ హక్కు. ఎవరు వచ్చి అడగరు. ఇప్పుడు యేసు ప్రభు కూడా మనల్ని కొన్నాడు. ఆయన కొన్నాడు కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు. ఆయన నిన్ను బాధించవచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను హింసించవచ్చు, నిన్ను పట్టడానికి అప్పగించవచ్చు, నిన్ను తన్నొచ్చు, రోగానికి గురి చేయొచ్చు, లేకపోతే నిన్ను మంచిగా దీవించవచ్చు, నిన్ను వేరే వేరే దేశాలకు తిప్పొచ్చు, బాగా చదువుకోవడానికి సహాయం చేయొచ్చు, గొప్ప ఆస్తిపరుని చేయొచ్చు, గొప్ప బీదలను కూడా చేయొచ్చు. అది ఆయన ఇష్టం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ ఒక మాట రాస్తుంది. ఏంటది? 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు. దేనికోసం కొన్నాడంట? ఆయనను మహిమపరచడానికి కొన్నాడు. తనకు మహిమ రావడానికి కొన్నాడు. మనము ఆయనకు మహిమ తీసుకొచ్చే వాళ్ళంగా ఉండాలి. ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళంగా కాదు. ఆయనకు ఘనత తీసుకొచ్చే వాళ్ళంగా ఉండాలి, కానీ అవమానం తీసుకొచ్చే వాళ్ళంగా కాదు. ఆయన యొక్క నామానికి హెచ్చించే వాళ్ళంగా ఉండాలి, కానీ మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి ఆయన నామము అవమానం పాలవడం కోసం ఆయన మనల్ని కొనలేదు. అందుకోసం కాదు దేవుడు మనల్ని ప్రేమించింది. అందుకోసం కాదు దేవుడు తన యొక్క విలువైన రక్తాన్ని ఇచ్చింది. అందుకోసం కాదు దేవుడు నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నది. ఆయన నామాన్ని మహిమపరచడానికి. ఇప్పుడు నా ప్రశ్న, ఆయన నామాన్ని మనం మహిమపరుస్తున్నామా లేదా? ఇది నేను విశ్వాసం అడుగుతూ ఉన్నాను. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించని లేదా బాప్తిసం తీసుకొని వాళ్ళని అడగట్లేదు. మారు మనసు పొంది యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న వాళ్ళమైన మనము ఆయనను మహిమపరిచే వాళ్ళంగా జీవిస్తున్నామా లేదా? మన ఇంట్లో ఆయనను మహిమపరిచే వాళ్ళంగా ఉన్నామా? మనము ఉద్యోగం చేసే దగ్గర లేదా వ్యాపారం చేసే దగ్గర ఆయనను మహిమపరిచే వాళ్ళంగా ఉండగలుగుతున్నామా? లేదా మనం చదువుకునే స్థలాలలో ఆయనను మహిమపరిచే వాళ్ళంగా ఉండగలుగుతున్నామా? లేదు మనం ఆటలాడుకునే ప్రాంతాలలో లేదా మనం మార్కెట్కి వెళ్ళిన ప్రాంతాలలో దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా ఉండగలుగుతున్నామా? ఎందుకు అనంటే ఆయన మనల్ని కొన్నటువంటి ఉద్దేశమే అది. ఆయనను మహిమపరచడం. ఆయనను మహిమపరచడం ద్వారా మనం ఆయన శిష్యులమని యోహాను భక్తుడు రాస్తాడు 15వ అధ్యాయంలో. మీరు ఆయన శిష్యులై ఉన్నప్పుడు, ఆయనను ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను కైకొంటే తండ్రి మిమ్మల్ని బట్టి మహిమపరచబడతాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఏం కావాలా? ఆయనకి మనకి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఇక్కడ మనం చూస్తాం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహము ఆయనది. ఆయన వచ్చి ఉండొచ్చు, ఆయన వచ్చి ఉండొచ్చు, ఆయన వెళ్ళవచ్చు, ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు. ఈ దేహం ఆయనకు చెందింది. సో ఈ దేహం ఆయనకు చెందింది అయినప్పుడు ఈ దేహము ఆయన ఆలయంగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ దేహము ఆయనకు ఆలయంగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దాని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడదాం. ఆలయం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఆలయం గురించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. దయచేసి తీయండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి
తూర్పుగా ఉన్న రాజ వీధిలో వారిని సమకూర్చి వారికి ఇలా ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి ఏం చేయాలా? పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు కొనిపోబడి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన జరుగుతాం దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో. ఏం జరుగుతుంది అని అంటే, హిజ్కియా అనే రాజు ఉన్నాడు, యూదా రాజు. ఆయన పరిపాలన చేయడానికి వచ్చాడు రాజ్యాన్ని. ఆయన పరిపాలన చేయడానికి వచ్చే సమయానికి ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ దేవుని యొక్క ఆలయం మూతపడింది. ఎందుకని? అంతకు ముందు ఉన్నటువంటి రాజు అంటే హిజ్కియా వాళ్ళ నాన్న ఆ ఆలయాన్ని పాడు చేసి పెట్టాడు. ఎంతగా పాడు చేసి పెట్టాడంటే, ఒక మాటలో చెప్పాలని వ్యభిచార గృహంగా మార్చేశాడు అనమాట. అంటే వ్యభిచారం చేయడం కాదు, అక్కడ విగ్రహాలను తీసుకొచ్చి పెట్టాడు, దాంట్లో పాడు చేసి పెట్టాడు. అంతేకాదు ఆరాధన ఆపేశాడు దాంట్లో. దాని తర్వాత అక్కడ జరగాల్సినటువంటి బలి అర్పణను ఆపేశాడు. టోటల్గా వాటిని మూసేశాడు. ఇప్పుడు హిజ్కియా రాజు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు చూద్దాం. 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం 1వ నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఏం కనిపిస్తుంది అంటే, రాజు దేవాలయాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. పాడైపోయిన దేవాలయం, మూతపడిపోయిన దేవాలయం, పనికి రాకుండా ఉపయోగించకుండా ఆగిపోయినటువంటి దేవాలయం, విగ్రహాలన్నీ తీసుకొచ్చి దాంట్లో పడేసి దాన్ని ఒక స్టోర్ రూమ్గా మార్చేసినటువంటిది దేవాలయం. అక్కడ దేవాలయం ఉంది, దానిని తెరిచాడు. ఈ దేవాలయం ఇంతకు ముందు సొలొమోను కట్టించిందే. సొలొమోను కట్టించక ముందు ఇశ్రాయేలుకు దేవాలయం లేదు, పరిశుద్ధ గుడారం ఉండేది. పరిశుద్ధ గుడారానికి ముందు గుడారం ఉండేది. గుడారం నుంచి టబర్నకల్ పరిశుద్ధ గుడారం, పరిశుద్ధ గుడారం నుంచి సొలొమోను మందిరం, అంటే సొలొమోను కట్టించినటువంటి మందిరం, దాన్ని టెంపుల్ అని పిలుస్తారు. సొలొమోను మందిరం తరువాత దానిని నెబుకద్నెజర్ రాజు కూల్చివేసిన తరువాత, ఆ తర్వాత రెండవసారి దాన్ని నెహెమియా, ఎజ్రా, నెహెమియా వీళ్ళు కట్టి, జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా దాన్ని తిరిగి మరలా నిర్మించిన తరువాత దాన్ని ఇంకొంచెం బాగు చేయడానికి హేరోదు మహారాజు దాన్ని కొంచెం బాగు చేసిన తర్వాత క్రీస్తు 70లో రోమిలు దాన్ని నాశనం చేసేసారు. మరలా దాన్ని పాడు చేసేసారు. ఇప్పుడు 3వసారి దాన్ని కట్టుకోవడానికి ఇశ్రాయేలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తాము, ఆ దేవాలయం ఏమైపోయింది? మూతపడిపోయి ఉంది. మూతపడిపోయి ఉండడమే కాదు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది అక్కడ రాష్ట్రం. నిషిద్ధమైన దేవుడిని మందిరంగా ప్రతిష్ఠించిన పరిశుద్ధ స్థలం, నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయంట, అపవిత్రమైన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాము కొరింథీ పత్రికలో ఈ దేహము దేవుని యొక్క ఆలయంగా తెలియచేయబడినప్పుడు, దేవుని యొక్క ఆలయంలో మనం ఉన్నట్లయితే, లేదా మనలో దేవుని యొక్క ఆలయంగా మన బాడీని ఆయన నిర్మించుకున్నప్పుడు, ఈ ఆలయము ఆయన నివసించడానికి యోగ్యంగా ఉందా లేదా అనేది ఆలోచిస్తే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, పాడైపోయిన ఆలయం కనిపిస్తూ ఉంది మనకి. నిషిద్ధమైన వస్తువులతో నింపబడిన ఆలయం కనిపిస్తూ ఉంది. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ రాజు ద్వారా మరలా తిరిగి వారిని దేవుని దగ్గరకు తీసుకురావాలి. దేవుడు ఎందుకు దేవాలయాన్ని లేకపోతే పరిశుద్ధ గుడారాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు అని అంటే, ఆయన వారితో కలుసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, దేవాలయం లేదా దేవుని చర్చి అని పిలవగానే ఏం కనిపిస్తుంది అని అంటే, దేవుడు మనుషులు కలుసుకునే స్థలం. దేవుడు మనుషులు కలుసుకునే స్థలం దేవాలయం. ఈ దేవాలయం ఫిజికల్గా మనం చూస్తాం బిల్డింగ్ లాగా,
దేవుడు ఆశించే దేవాలయం ఈ శరీరం. ఆయన కలుసుకోవడానికి వస్తున్నాడు. మనం పాపంతో నిండి ఉన్నాం. వస్తాడా? రాడు. మనం ఇక్కడికి వస్తానికి ఆశపడి సండే బయలుదేరాము. ఇక్కడంతా చెత్త ఉంది. ఏం చేస్తాం? బయట ఉంటాం, లోపలికి రాము. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. దేవాలయము నిశ్చితమైన వాటి చేత నింపబడింది కనుక హిజ్కియా ఏం చేస్తాడో చూద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవాలయం అనగానే మనకి బిల్డింగ్ కనిపిస్తుంది. అయితే దేవాలయం అనగానే, టెంపుల్ అనగానే పరిశుద్ధమైన స్థలము అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధమైన స్థలం. ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యమైనటువంటి స్థలం, దేవుణ్ణి కలుసుకోవడానికి కావాల్సినటువంటి స్థలం. ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుణ్ణి కలుసుకునే స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం, దేవుణ్ణి మహిమ తీసుకొచ్చేటటువంటి స్థలం. అంతేకాదు, మనం కనుక సొలొమోను యొక్క ప్రార్థన విన్నట్లయితే, సొలొమోను ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ ఆలయం వరకు తిరిగి లేదా ఆలయం దగ్గరకు వచ్చి ఎవరైనా ఏమైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తే దయచేసి వారి ప్రార్థన ఆలకించి జవాబు అని అంటే, తండ్రి అయిన దేవుడు జవాబిస్తాడు, ఈ ఆలయం తట్టు తిరిగి లేదా ఈ ఆలయం దగ్గరకు వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి అవసరాలు తీరుస్తారు. ఆయన ఉండటానికి యోగ్యమైనటువంటి స్థలం దేవాలయం. సో ఇది ఫిజికల్గా మనం ఆలోచిస్తే బిల్డింగ్ కనిపిస్తుంది, స్పిరిచువల్గా ఆలోచిస్తే మన యొక్క శరీరం కనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో 3-4 రకాలు కనిపిస్తుంది. పరిశుద్ధ గుడారం, అంతకుముందు అబ్రహాం వేసిన గుడారం, ఆ తర్వాత పరిశుద్ధ గుడారం తర్వాత సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. సొలొమోను కట్టించిన దేవాలయం కూల్చబడిన తరువాత ప్రజలు యూదులు మళ్ళా సినగోగు లాగా చిన్న స్థావరాన్ని ఏర్పరచుకుని దాంట్లో ఆరాధించుకోవడం పెట్టారు. ఎందుకు అని అంటే, హీబ్రూలో మనం దానికి టెంపుల్ అని పిలిచామనుకోండి, హీబ్రూలో మనం దాన్ని పిలిస్తే దాని అర్థం ఏంటి అని అంటే గాడ్స్ హౌస్, దేవుని యొక్క ఇల్లు. ఇది అక్కడ దేవుడు హెబ్రీ భాషలో వారికి ఇష్టపడి, ఇది నా ఇల్లు అంతే, ఒక మాట చెప్పాలి, ఇది దేవుని ఇల్లు, టెంపుల్ దేవుని యొక్క ఇల్లు. దాన్ని గ్రీకులోకి వచ్చినప్పుడు సినగోగ్ అని పిలిచారు. ఆ సినగోగ్ అనగానే దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధమైన స్థలము. మరి పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించేటటువంటి స్థలం. మనందరం చర్చికి వస్తాం దేవుణ్ణి ఆరాధించడానికి. మనందరం చర్చికి వస్తాం మన బాధలన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి. మనందరం చర్చికి వస్తాం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించి ఆయన మాటలు నేర్చుకోవడానికి. అయితే పాత నిబంధనలో టెంపుల్ అని పిలువబడింది, పాత నిబంధనలో పరిశుద్ధ గుడారం అని పిలువబడింది, పాత నిబంధనలో సినగోగు అని పిలువబడింది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత లేదు, అక్కడ క్రొత్త నిబంధనలో మారిపోయింది, సంఘము అయింది. ఎందుకని సంఘము అయింది? పాత నిబంధనలో టెంపుల్గా పిలువబడి క్రొత్త నిబంధనలో టెంపుల్ ఎందుకు లేదు? సంఘం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది అని అంటే, ఎప్పుడైతే దేవుడు ఈ టెంపుల్ని మూసేశాడో, అక్కడ క్రొత్త నిబంధనలో ఏం జరిగింది అంటే, దేవుడే మన హృదయాల్లో ఉండాలని ఆశపడ్డాడు. అక్కడ అబ్బాయి ఇప్పుడు దాకా నేను ఈ బిల్డింగ్లో ఉన్నాను, ఇప్పుడు బిల్డింగ్ కాదు, నాకు ప్లేస్ మార్చుకుంటా. ఎక్కడికి వెళ్తా ఇప్పుడు? హృదయంలో నివసిస్తా. నేను కట్టుకున్నానే శరీరము, దాంట్లో నేను ఉంటా, అది నాకు యోగ్యమైన స్థలంగా నేను మార్చుకుంటా అని ఆయన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మనలో నివసించడానికి ఆయన స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 29వ అధ్యాయంలో హిజ్కియా రాజు దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. అంటే తిరిగి కట్టడం, దాన్ని లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే రెనోవేషన్ అని అంటాం. కొంచెం శుభ్రం చేయించి నీట్గా మళ్ళీ ఏమైనా చిన్న రిపేర్లు చేయించి దాన్ని కట్టుకోవడం మొదలుపెట్టాడు. సో దాని దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి చూడండి, 6వ వచనం. దేవుని మన పితరులు ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడ ముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి.
మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక మాట చెప్పాడు ఆయన, మన పితరులు తప్పు చేశారు, మన పితరులు పాపం చేశారు. మన పితరులు అని కలిపాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు కాబట్టి, హిజ్కియా వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు కాబట్టి, రాజైన ఆయనే దేవాలయాన్ని మూసేశాడు కనుక. అంతకు ముందున్న వారు కొంతమంది దేవాలయాన్ని మూసేస్తే మరలా దేవుడు వారిని తెరిపిస్తూ వచ్చాడు. చూస్తే ఇజ్రాయెల్ దేశంలో కనుక మనం ఆలోచన చేస్తే ఒక రివైవల్ని దేవుడు తీసుకొచ్చిన సందర్భాలు కొంతమంది రాజును ఏర్పరచుకున్నాడు. ఎట్లా అనంటే మోషే ద్వారా ఇజ్రాయెల్ దేశంలో ఒక రివైవల్ని తీసుకొచ్చాడు, సమూయేలు ద్వారా ఒక రివైవల్ని తీసుకొచ్చాడు, ఆ తర్వాత దావీదు ద్వారా రివైవల్ని తీసుకొచ్చాడు, ఆ తర్వాత యెహోషాపాతు ద్వారా దేవుడు రివైవల్ని తీసుకొచ్చాడు, ఆ తర్వాత హిజ్కియా ద్వారా దేవుడు ఇశ్రాయేల్లో రివైవల్ని తీసుకొచ్చాడు, ఆ తర్వాత జోషియా ద్వారా దేవుడు ఇశ్రాయేల్లో మళ్ళా రివైవల్ని తీసుకొచ్చాడు, ఆ తర్వాత ఎజ్రా ద్వారా, తర్వాత నెహెమియా ద్వారా దేవుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ఈ యొక్క సంఘాన్ని తిరిగి కట్టడం, అంటే టెంపుల్ తిరిగి మరలా కట్టి మరలా వాళ్ళని దేవుడి దగ్గర తీసుకురావడానికి మరలా ఎందుకు తెలుసా? వారు పాపము చేయటాన్ని బట్టి, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించడాన్ని బట్టి దేవుడు మరలా వారికి అవకాశం ఇచ్చి నేర్పించి తీసుకొచ్చాడు. ఒకసారి రాజులకు రాసినటువంటి గ్రంథానికి వెళ్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం. అధ్యాయంలో ఈ హిజ్కియా రాజు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. 2వ రాజులు 18వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతను జయము పొందెను. ఇక్కడ ఈ హిజ్కియా రాజుని మనం చూస్తాం. హిజ్కియా రాజు కనిపిస్తాడు అనంటే, ఎట్లా కనిపిస్తాడు అనంటే, ఇక్కడ దేవుని యందు భయభక్తుల గలవాడుగా కనిపిస్తాడు. ఎందుకు ఈ మాట నేను చదువుతున్నాను అనంటే, హిజ్కియా అనగా దేవుడు నన్ను బలపరిచెను అని. లార్డ్ హెస్ స్ట్రెంగ్థెన్డ్. దేవుడు నన్ను బలపరిచాడు, యెహోవా దేవుడు లేదా ప్రభువు నన్ను బలపరిచాడు. ఈ హిజ్కియా యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు కనిపిస్తాయి. అయితే హిజ్కియా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈ 18వ అధ్యాయం మనం చూస్తే, అతడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యందు విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి నమ్మాడు. ఒక రాజు దేవుని నమ్ముకున్నాడు. 2వది, అతని తరువాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలో అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అంతగా దేవుణ్ణి వెంబడించాడు. భారతదేశంలో ఉన్న రాజుల్లో కూడా, లేదా భారతదేశపు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజుల్లో కూడా కొంతమంది యేసును నమ్ముకున్నారు. అయితే కొంతమంది రాజులు వారి కుటుంబాల్లో యేసును నమ్మిన వారిని చంపేసిన రాజులు కూడా ఉన్నారు. బర్మా దేశానికి యాకోబు వచ్చినప్పుడు, జేమ్స్ యాకోబు వచ్చినప్పుడు, అక్కడ శిష్యుడైన యాకోబు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, బర్మా రాజు వాళ్ళ తమ్ముడు యేసు ప్రభువును నమ్ముకున్నాడు అని సంగతి తెలిసింది. కొత్త మతాన్ని నా తమ్ముడు అంగీకరించాడు కాబట్టి ఆ మతాన్ని తీసుకొచ్చిన వాడిని పట్టుకుని బంధించి చంపేయడురా అన్నాడు రాజు. అప్పుడు శిష్యుడిని తీసుకొచ్చారు, సువార్త పట్టుకొచ్చినటువంటి శిష్యుడిని యాకోబు పట్టుకొచ్చి తలకిందులుగా కాళ్ళు పైకి కట్టేసి వార్నింగ్ ఇచ్చారు. వేసుకొని నువ్వు విడిచిపెట్టాయి, నిన్ను మంచిగా చూసుకుంటాను ఇక్కడ. ఆయన హాయిగా నవ్వుతో మాట చెప్పాడు, నా కోసం ప్రాణం ఇచ్చిన యేసు ప్రభుని నేను విడిచిపెట్టలేను. బతికుండగానే గోళ్ళన్నీ పీకేశారు. భయంకరమైన నొప్పితో ఉన్నప్పటికీ యేసు ప్రభుని నేను విడిచిపెట్టను అన్నాడు. రాజు అన్నాడు, అయ్యా వీడి మాట ఎట్లదయ్యా, ఒప్పుకోవట్లేదు అని అంటే, రాజు అన్నాడు, వాడి చర్మం వదిలేయండి రా అన్నాడు. బతికుండగానే చర్మాన్ని వదిలేశారు.
బతికుండగానే చర్మాన్ని వచ్చేసారు. అయినా సరే అన్నాడు కదా, నేను యేసు ప్రభువుని విడిచిపెట్టలేను. ఆయన సజీవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, నేను ఆయనకు విశ్వాసం ఉంచుతున్నాను. చచ్చే వరకు ఆయన కొట్టారు, చంపేశారు. చివరికి చావట్లేదని చంపేశారు. దీనికి మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ రాజు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, అక్కడ రాజు యేసును నమ్ముకున్న వారిని హింసించాడు. ఇక్కడ రాజు యేసయ్యను విశ్వాసం ఉంచడమే కాదు కానీ ఇంకేం చేశాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. యూదా రాజుల్లో ఎవరు కూడా హిజ్కియా లాగా భయభక్తులు కలిగి లేరు. తర్వాత అతడు యెహోవాతో హత్తుకొని ఉన్నాడంట. అంతగా దేవుని యందు విశ్వాసం ఉంచి అంతగా దేవుణ్ణి నమ్మాడు. ఆ తర్వాత ఆయన వెంబడించడంలో వెనక తీయలేదు. ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గాయపరిచుండేది. కావున యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అని అంటే, హిజ్కియా దేవుణ్ణి అంతగా ప్రేమించాడు కాబట్టి, హిజ్కియా దేవుణ్ణి అంతగా ఆరాధించాడు కాబట్టి, హిజ్కియా అంతగా దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, హిజ్కియా దేవుణ్ణి అంతగా విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు హిజ్కియాని దీవించాడు. హిజ్కియాని దీవించడమే కాదు, హిజ్కియా యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ సంగతి అని అంటే, దేవుడు ఆ తరువాత పట్టణాన్ని జాగ్రత్తగా దీవించుతూ వచ్చాడు. సో ఇది హిజ్కియా యొక్క కొంచెం హిస్టరీ, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం హిజ్కియా గురించి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, హిజ్కియా యొక్క లైఫ్ ఎట్లా ఉందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. హిజ్కియా ఎంతగా ఆరాటపడ్డాడో చూద్దాం. 29వ అధ్యాయంలో మనం ఇందాక చదువుతూ వచ్చాం కదా, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో మనం చదివితే ఏం కనిపిస్తుంది అని అంటే, అతడు ఏం చేశాడు అని అంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. దేవుని ఆలయాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. నిషిద్ధమైన వాటన్నిటినీ బయటకు తీసుకువెళ్ళమని చెప్పి యాజకులను పిలిచాడు, లేవీయులను పిలిచాడు. అబ్బాయి, ఆలయాన్ని శుభ్రం చేయండి, ఆలయంలో మనం ఆరాధన మొదలు పెట్టాలా, ఆలయంలో మనం దహన బలి అర్పణ ప్రారంభించాలి, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని అందరినీ పిలిచాడు. ఎవరి పనులు ఎవరెవరు చేయాలో వారికి పనులు అప్పగించాడు. అప్పగించిన తరువాత వారు చేయడానికి కావాల్సినటువంటి సమయాన్ని వారికి ఇచ్చాడు. 16 రోజులు వారు కష్టపడ్డారు. 16 రోజులు. 17వ వచనం, 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 17వ వచనంలో, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయ ప్రారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. సో ఇక్కడ మనం చూస్తే ఏం కనిపిస్తారంటే, 8 రోజులు వాళ్ళు శుభ్రం చేశారు, ఇంకొక 8 రోజులు మొత్తం వాళ్ళు ప్రతిష్ఠ చేస్తూ వచ్చారు. దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడానికి దేవాలయంలో ఉన్నటువంటి సంగతులన్నీ తీసేసి బయట పడేస్తూ వచ్చారు. వాటన్నిటినీ బయటపడేసి శుభ్రం చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం కనిపిస్తుంది అంటే, 15-16 వచనం ఒకసారి చూద్దాం. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుచూ వచ్చింది. యెహోవా మందిరం ఏం చేస్తారు? పవిత్రపరుస్తున్నారు. తర్వాత ఏమైంది? పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరము లోపలి భాగమునకు పోయి, ఎక్కడికి? మందిరములో లోపలి భాగాలకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కీద్రోను వాగులో పారవేసిరి. ఏమున్నాయి దాంట్లో? ఏమున్నాయి? నిషిద్ధమైన వస్తువులు. ఏంటి నిషిద్ధమైన వస్తువులు అని అంటే విగ్రహాలు. అంతకుముందు వాళ్ళ నాన్న చేసినటువంటి విగ్రహార్పితమైన పనులు, అపవిత్రమైనటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి దేవాలయంలో ఉంచాడు. దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. దేవాలయాన్ని అపవిత్రం చేసి దేవాలయంలో ఆరాధన ఆపేసి, దేవాలయంలో బలి అర్పణ ఆపేసి దేవుణ్ణి ఆరాధించడం మానేశాడు. భయం లేదు, భక్తి లేదు. దాంతో శ్రమలు వచ్చి పడినాయి, కష్టాలు వచ్చి పడినాయి. ఆయన ఒకటే కాదు,
యూదా ప్రజలందరూ శ్రమను అనుభవించారు. అది ఇక్కడ హిజ్కియా మాట్లాడతాడు. ఏమిటా మాట్లాడంటే, ఎందుకయ్యా ఆయన టెంపుల్ని మళ్ళా రీఓపెన్ చేశాడు, ఎందుకు టెంపుల్ని మరలా క్లీన్ చేస్తున్నాడు అని అంటే, ఎందుకు చూడండి ఒకసారి 7వ వచనం. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములు ఆర్పివేసి పరిశుద్ధ స్థలము ఇశ్రాయేలు దేవుని ధూపం వేయకయు దహనములు అర్పింపకయు ఉండిరి. అందువలన నెంబర్ 1. నెంబర్ 2, 5వ వచనం. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, ఎందుకు కోపించాడు దేవుడు? ఆయనను మర్చిపోయినందుకు. ఎందుకు కోపించాడు దేవుడు? ఆరాధించడం మానేసినందుకు. ఎందుకు కోపించాడు దేవుడు? వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నందుకు. ఎందుకు కోపించాడు దేవుడు? వాళ్ళు పాపం చేస్తున్నందుకు. ఎందుకు కోపించాడు దేవుడు? ఎందుకంటే వారు నిశ్చితమైన వస్తువుని దేవుని యొక్క పవిత్రమైన స్థలంలోనికి, ఆయన ఇంట్లోనికి తీసుకొచ్చారు కాబట్టి దేవుని కోపం వచ్చింది. ఏమంటే మీ ఇంట్లో ఎవరైనా వేరే వస్తువు తెస్తే ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? మీకు తెలియని వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి వస్తువు తీసుకొచ్చి పెట్టారు, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. లేదు, మీకు బాగా ఇష్టమైనటువంటి బిడ్డ, మీ అబ్బాయి మీరు బాగా ప్రేమించి మీ చిన్న బిడ్డ, చిన్నవాడు లేకపోతాడు, వాడంటే అందరికి ఇష్టం. వాడు బయటికి వెళ్ళి ఆడతా చచ్చిపోయి ఎలుకలు పట్టుకొచ్చాడు ఇంట్లో. అబ్బా మా బంగారు పడికి ఎత్తుకొచ్చి అక్కడ దాచుకుంటాడు. ఏం చేస్తాడు? పడేస్తాం. వాడు అదే కావాలి ఏడుస్తాడు, అయినా సరే పడేస్తాం దాన్ని. ఎందుకని? అది నిషిద్ధమైంది, దాన్ని మన ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడం, అది పాడి కప్పు కొడుతూ ఉంది. దేవుడు తన ఇల్లుని పాడు చేస్తే ఒప్పుకుంటాడా? మనమే ఒప్పుకోము. పక్కింటోడు లేదా పైనింటోడు, మా పైన అపార్ట్మెంట్లో ఉండేవాడు గట్టిగా ఠామని కొట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? ఊరుకుంటామా? అది గోడను మేము కొడితేనే ఊరుకోం మనం. నువ్వు ఇంటి ఓనర్ ఇంటిని అద్దెకిచ్చిన తర్వాత వాడి ముందు చెప్తావు, అయ్యా గోడలకి మేకులు కొట్టద్దు అంటారా? నువ్వు ఓనర్ అయితే తప్పని చెప్తావు, జాగ్రత్త బాబు గోడలు శుభ్రంగా ఉంచాలా, పెసులు రానివ్వద్దు అని అంటాం ముందే. మేము అద్దెంట్లో చేరాం, ఓ రిలేటివ్స్ ఇంట్లో, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళ ఇళ్ళకి మేము రెంట్కి వెళ్ళినా ఫస్ట్ వెళ్ళక ముందే రెంట్కి ఇస్తామని తెలిసి మాట్లాడతారు. ఫస్ట్ నాకు ఒకటే మాట చెప్పండి, గోడలకి మేకులు కొట్టద్దు. ఓకేనా? ఇప్పుడు దాకా కొట్టలేదు. ఎందుకని వాళ్ళు పాడు చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? దేవుని ఇల్లుది, దేవుని ఇల్లు పాడు చేశాడు రాజు. అందుకే దేవుడు వారి మీదకి ఉగ్రతను తీసుకొచ్చి పెట్టాడు, వారికి శ్రమలు తీసుకొచ్చి పెట్టాడు, వారికి కష్టాలు వచ్చి పడినాయి. ఎందుకో తెలుసా? దేవుని ఇల్లుని వారు పాడు చేశారు. అది మనం చూద్దాం. ఏంటా మాట అని అంటే, మరియు వారు ఏం చేశారు? నిషిద్ధ వస్తువులు తీసుకొచ్చారు, చెడు నడత నడిచారు, ద్రోహం చేశారు, అంతేకాదు దేవుని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? వారందరూ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు, వేరే దేవతల విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు. అందువలన దేవుని కోపం వచ్చింది. ఆయన ఇల్లు పాడు చేస్తే ఆయన ఒప్పుకోడు. అర్థమవుతుందండి? ఆయన ఇల్లు పాడు చేస్తే ఆయన. తర్వాత ఇంకొక మాట రాస్తుంది, అందుచేత యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన వీధికి విశ్వమునకు నిందకు ఆస్పదంగా చేసిన కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు వారిలో చెరలోనికి కోబడిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహోగ్రత చల్లారినట్టు ఆయనతో మనం నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టింది. నా కుమారులారా, తనకు పరిచారకులై ధూపం వేయుచుండకు, తన సన్నిధి నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్న కనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు. ఏ విషయం అశ్రద్ధ చేయొద్దు? శుభ్రంగా ఉండటానికి అశ్రద్ధ చేయొద్దు. ఈ పాపమందరినీ బయటకు తీసివేయడానికి అశ్రద్ధ చేయొద్దు. దేవుణ్ణి తిరిగి ఆరాధించడానికి అశ్రద్ధ చేయొద్దు. దేవుని ఆలయంలో మరలా ప్రతిష్ఠించడానికి అశ్రద్ధ చేయొద్దు. దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి, తిరిగి మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము ఆయన నామాన్ని మహిమకరంగా ఉంచడానికి మనం అశ్రద్ధ చేయొద్దు అని మాట్లాడుతూ వచ్చాడు. ఓకే, ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే ఏం కనిపిస్తుంది అని అంటే, హిజ్కియా శుభ్రంగా సమూలంగా ఆ టెంపుల్ అంతట్లో మార్పులు తీసుకురావడం మొదలుపెట్టాడు. మార్పులు తీసుకురావడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, పస్కా పండుగ ఆచరించడానికి సిద్ధపడ్డాడు. 30వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట రాస్తుంది. 30వ అధ్యాయం మొదటి వచనం, మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోను యెహోవా మందిరానికి రావాల్సినది ఇశ్రాయేలు వారందరికీ, యూదా వారందరికీ వర్తమానములు
తెలియజేసి పంపించాడు. అన్ని గోత్రాలను పిలిచాడు. దేవుని ఆలయం మేము రిపీట్ చేశాం, జాగ్రత్తగా కట్టాం, దాన్ని మొత్తం రీబిల్డ్ చేశాం, రెనోవేషన్ చేశాం. అందరూ వస్తే పస్కా పండుగ చేసుకుందాం. వాస్తవానికి పస్కా పండుగ మొదటి నెలలో జరగాలి. మొదటి నెలలో జరగాల్సిన పస్కా పండుగ 2వ నెలలో చేసుకున్నారు. కారణం ఏంటి అని అంటే మొదటి నెల అంతా రెనోవేషన్ జరిగింది కాబట్టి వాళ్ళు దేవుని దగ్గర వేడుకున్నారు, దేవా మేము రిపేర్ చేయడం మొదలు పెట్టాం కనుక మాకు అనుమతి ఇవ్వు, 2వ నెలలో మేము ఈ పస్కా పండుగ చేసుకుంటాం. సో 2వ నెలలో పస్కా పండుగ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ వారు పస్కా పండుగను జరుపుకోవడానికి సిద్ధపాటు చేసుకున్నారు. హిజ్కియా యొక్క ఉద్దేశం ఏంటంటే తిరిగి మరలా భయభక్తుల్లోనికి తీసుకొని రావాలి జనాన్ని. తను ఉన్నంత కాలంలో దేవుని భయముతో, దేవుని భక్తితో జీవించాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం కనుక 30వ అధ్యాయానికి వెళ్తే ఆ చివరి అధ్యాయం 30వ అధ్యాయం చివరి వచనానికి వచ్చేస్తే ఏం కనిపిస్తుంది అని అంటే అందరినీ పిలిచాడు. ఇశ్రాయేలుని పిలిచాడు, యూదా వాళ్ళని పిలిచాడు, అందరూ వచ్చారు, దేవాలయం దగ్గరకు వచ్చారు. పస్కా పండుగ జరుపుకున్నారు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత వారు ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడలా. మరలా పస్కా పండుగ 2వసారి జరుపుకోవాలనుకుంటారు. సో మరలా పండుగ జరుపుకోవాలి. రాజుగారి దగ్గర ప్రార్థన చేసి, అయ్యా మేమందరం ఈ సహవాసం మేము విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, మరలా పండుగ జరుపుకున్నాం. ఇంకొక 8 రోజులు మళ్ళీ పండుగ జరుపుకున్నాం. ఇంకొక వారం పండుగ జరిగింది. అయితే ఇక్కడ ఒక సంగతి జరిగింది. ఏంటి ఆ సంగతి అని అంటే 18వ వచనం, ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది. ఎవరు ఇశ్శాఖారు ఎవరు, ఎఫ్రాయిం ఎవరు, మనష్షే ఎవరు, జెబూలూను గోత్రాలు. యాకోబు యొక్క కొడుకులు, వాళ్ళ పిల్లల పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆరాధించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. జెబూలూను దేశము నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధమైన పస్కాను భుజించగా. ఏం చేశారు వాళ్ళు? దేవునికి విరుద్ధంగా పస్కాను తిన్నారు. అంటే పస్కా ఆచరించడానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. బలారాధనలో పాలు పంచుకోవడానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఏంటా సిస్టము? బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు బలారాధనలో పాల్గొనాలి. ఒక సిస్టమ్ సంఘంలో నియమించబడింది, దానిని ఫాలో అవ్వాలి. ఒక సిస్టమ్ మనం కట్టుకున్నాం. ఆరాధనకి సండే రాగానే ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసుకుని పాటలు పాడి దేవుని ఆరాధించి వాక్యం విని కానుకలేసి మనం తిరిగి సాక్ష్యాలు చెప్పుకుని తిరిగి వెళ్ళాలి. ఇది ఒక సిస్టమ్. దేవుని ఆరాధించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడ నియమము నిబంధనలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారంట? పాపము చేయటాన్ని బట్టి ఏం జరిగింది చూడండి. వారు తమను తాము ప్రతిష్ఠించుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి అవమానకరమైన పని చేశారు. ఏంటా ఆ అవమానకరమైన పని? పస్కాను తిన్నారు. తిన్నప్పుడు తిన్న సంగతి హిజ్కియాకు తెలిసింది. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడని యెహోవా ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయనుగా కానీ హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా దేవునికి లోబడ్డాడు, విశ్వాసం ఉంచాడు, దేవుని హత్తుకున్నాడు, దేవుని ఆజ్ఞను పాటించాడు, దేవునికి నమ్మకంగా నిలబడి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా తన కోసం ప్రార్థన చేయడమే కాదు, ఎవరైతే పాపము చేశారో వారి కోసము ప్రాయశ్చిత్త ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, పాప ప్రాయశ్చిత్త ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువా, వీళ్ళు పాపం చేశారు, వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు, వాళ్ళ పాపాలు ఒప్పుకోలేదు, వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తమే బలార్పణ అర్పించలేదు, కానీ పస్కాను తిన్నారు కనుక దయచేసి వారిని క్షమించు. కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో ఆశ ఉందయ్యా నీ సన్నిధికి రావాలని, కాబట్టి వారిని క్షమించు. వారి పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు, వారిని క్షమించాడు. ఒకవేళ అలా కనుక హిజ్కియా ప్రార్థన చేయకపోతే మరలా దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చి ఉండేది. చనిపోయేవాళ్ళు అనేక మంది, నశించిపోయేవాళ్ళు అనేక మంది. కానీ దేవుడు హిజ్కియా ప్రార్థన విని వారిని అంగీకరించాడు, క్షమించాడు. సో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎట్లా పడితే రావద్దు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. ఇది దేవుడు ఉండే స్థలము అని మనం ఊహించినప్పుడు, ఆలోచించినప్పుడు మర్యాదగా రావాలి.
దేవుని సన్నిధిని గౌరవించి రావాలి. ఎందుకు అని అంటే దేవుని కలుసుకోవడానికి వస్తున్నాం మనం ఇక్కడికి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని కలుసుకోవడానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రావాలి, శుభ్రంగా రావాలి. ఎట్లా పడితే అట్లా నిర్లక్ష్యంగా రాకూడదు. అది ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత యెహోవా హిజ్కియా ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఓకే, ఇది మనం చూస్తాం, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి సంగతి అంటే, చాలాసార్లు విశ్వాస జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారు ఏం చేశారో అది కూడా ఇక్కడ మనం చూస్తాం. అయితే హిజ్కియా ఒక సంగతి చేశాడు. ఏంటి ఆ సంగతి అంటే, ఒకసారి చూడండి 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. ఏం జరిగింది ఇక్కడ? దేశం చుట్టూ యుద్ధం వచ్చి పడింది, సమస్య వచ్చి పడింది. అశ్షూరు రాజు వచ్చి, సన్హెరీబు వచ్చి మొత్తం దేశాన్ని చుట్టేశారు. వెళ్ళనీయకుండా, ఆ దేశంలోనికి నీళ్లు రానియకుండా చేసేద్దాం అనుకున్నారు. అటువంటి టైంలో హిజ్కియా ప్రాముఖ్యమైన 3 పనులు చేశాడు. హిజ్కియా తన యొక్క జీవితంలో చేసిన అతి ప్రాముఖ్యమైన 3 పనులు. మొదటిది దేవాలయాన్ని పరిశుద్ధపరచడం. రెండవది దేవుని యొక్క ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక పని కూడా జరిగింది. ఏంటి ఆ సంగతి అంటే, ఈ ఆరాధన చేసేటప్పుడు ఇందాక మనం రాజుల గ్రంథం చదువుకున్నాం కదండి, దాంట్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం చూస్తాం. రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఏం కనిపిస్తుంది అంటే, 18వ అధ్యాయం నేను చదువుతున్నాను. అతని పితరుడైన దావీదు చేసినట్లు అతను యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసి దానికి ఇశ్రాయేలీయులు నిహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉన్నది. ఇక్కడ ఏం జరిగింది? రెండవది, విగ్రహాలన్నీ తీసేశాడు. విగ్రహాలను తీసేయడమే కాదు, ఇంకోటి కూడా చేశాడు. ఏంటది? మోషే ఎడారిలో, అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని చేస్తే అది ఇప్పటికీ దాచి ఉంచారు. అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు అది అక్కడ ఉంది. వాళ్ళు దాన్ని ఆరాధిస్తూ వచ్చారు, పూజ చేస్తూ వచ్చారు. దానిని కూడా నాశనం చేశారు. అంటే అంతకు ముందు రాజు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఇశ్రాయేలీయులు పూజ చేస్తూ వచ్చారు. దేవుడు అందుకోసం చేయమని చెప్పలా మోషేతో, అందుకోసం చేయమని చెప్పలేదు. ఎందుకోసము అని అంటే అది ఒక సింబాలిజం. కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సింబాలిజం. కాబట్టి మోషే చేత ఒక శిలువ లాంటి కర్ర మీద పామును తయారు చేయమని, ఇత్తడి సర్పాన్ని తయారు చేయమన్నాడు. దాని వైపు చూస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు అని ఇశ్రాయేలుకు చెప్పాడు. అరణ్యంలో వాళ్ళు స్వస్థత పొందారు. అదే గుర్తుగా కొత్త నిబంధనలో సింబాలిజం ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద ఆయనను వేలాడదీశారు. ఆయన వైపు చూస్తే రక్షణ వస్తుంది, ఆయన వైపు చూస్తే మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పి తెలియచేయడానికి సింబాలిజంగా దేవుడు వీటిని ఉంచాడు. అయితే ఇశ్రాయేలు దాన్ని ఆరాధించడం, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు కనుక వారిని హిజ్కియా రాజు దానిని నాశనం చేశాడు. ఇది రెండవది. మూడవది, ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు? అక్కడ 32వ అధ్యాయంలో యుద్ధం వచ్చి పడింది, సమస్య వచ్చి పడింది. చుట్టూ శత్రువులు చుట్టుముట్టేశారు. లోపలికి ఏమీ వస్తువులను రానివ్వట్లేదు, ఆహారం కూడా లోపలికి రానివ్వట్లేదు. ఇప్పుడు నీళ్లు అక్కడ వాళ్ళు లాగేసే ప్రమాదం ఉంది. కనుక హిజ్కియా ఏం చేశాడంటే, దాదాపు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి, అతని దగ్గర ఉన్నటువంటి యూదా దేశంలో ఉన్నటువంటి బలవంతులైనటువంటి నాయకులను కొంతమంది లేపాడు. 1700 అడుగుల అండర్ గ్రౌండ్ టన్నల్ తవ్వించాడు. 1750 అడుగుల సొరంగం, నీళ్లు పోవటానికి రహస్యమైన సొరంగాన్ని తవ్వించాడు. ఆ తవ్వించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి దేశంలో, యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ
ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా వారికి నీరు సమృద్ధిగా దొరికింది. ఆ టన్నల్ ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఆ నీళ్ళు దాంట్లో పారుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినందరూ ఆ టన్నల్ చూసి వస్తారు తప్పనిసరిగా. ఎందుకు అనంటే హిజ్కియా అంతగా శ్రమపడి దాన్ని చేశారు. ఈ మూడు ప్రాముఖ్యమైన సంగతులు హిజ్కియా జీవితంలో జరిగినాయి. హిజ్కియా జీవితంలో చాలా సంగతులు ఉన్నాయి, వాటన్నింటిలో నుంచి వెళ్ళడానికి మనకి టైం లేదు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తాను. ఏంటి అనంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ సంగతి అనంటే, దేవుడు హిజ్కియాకు ఒక పని ఇచ్చాడు. ఏంటా పని? దేవాలయాన్ని పరిశుద్ధపరచడం, టెంపుల్ని రెనోవేట్ చేయడం, శుభ్రం చేయడం. ఆ పనిని హిజ్కియా చేశాడు. కనుక తిరిగి అక్కడ ఆరాధన ప్రారంభమైంది. ఆరాధన ప్రారంభమైన తర్వాత ఎంతగా ప్రారంభమైందనంటే, జనులు సంతోషపడ్డారు. 30వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయంలో 26వ వచనం, యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. 25వ వచనం ఇంకా బాగుంటుంది. ఎట్లా అంటే, అప్పుడు యాజకులను, లేవీయులను, యూదా వారుల నుండి, ఇశ్రాయేలు వారుల నుండి వచ్చిన సమాజం వారందరూ, ఇశ్రాయేలు దేశముల నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించింది. ఎందుకని దేశమంతా పండగ ఆరాధన జరుపుకున్నారు కాబట్టి. ఆ తర్వాత యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగూ జరిగేలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఇది హిజ్కియా ఆశపడి దేవుడిచ్చిన పనిని చేస్తూ వచ్చాడు. 31వ అధ్యాయం చివరికి వచ్చేద్దాం. 20వ వచనం, హిజ్కియా యూదా దేశమందంతటా ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించాను కనుక వర్తిల్లాడు. దేవుడు అంతగా హిజ్కియాని దీవించడానికి గల కారణం, హిజ్కియా ఎట్లా ఉన్నాడు? దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా పని చేశాడు. ప్రియమైన విశ్వాసి గుర్తుపెట్టుకుందాం, మనం కూడా యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా జీవించాలి, పని చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హిజ్కియా దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధపరిచాడు. సో మనం కూడా దేవుని యొక్క ఆలయమైనటువంటి మనం కూడా మన శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధపరచుకోకపోతే దేవుడు నివసించడానికి యోగ్యత ఇక్కడ ఉండదు. మన యోగ్యులము కాదు. జాగ్రత్తగా విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆయన మారు మనసు పొందిన తర్వాత మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ మనలో వచ్చి నివసిస్తాడు. ఈ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ మనలో వచ్చి నివసిస్తాడు. ఆ మాటలు ఒకసారి చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక, ప్లీజ్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా చదువుతారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీకు తెలీదా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. తర్వాత దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయం. మనము ఆయన ఆలయం. మనము ఆయన ఆలయం అయి ఉంటే ఆయన మనలో నివసించాలి. ఆయన మనలో నివసించడానికి మనం యోగ్యులమా కాదా అనేది మనం ఆలోచించాలి. ఎందుకు అనంటే, మనము ఆయన యొక్క యోగ్యులమై ఉంటే, ఆయన నివసించడానికి యోగ్యులమై ఉంటే ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో లేడు అనంటే మన యోగ్యులం కాదన్నమాట. ఆయన మనలో ఉంటే ఏం జరుగుద్ది, ఆయన మనలో లేకపోతే ఏం జరుగుద్ది? ఈ 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఓకే, ఒకటి చూద్దాం, దయచేసి చూడండి. గలతీ పత్రిక
5వ అధ్యాయం చూద్దాం. ఆయన మనలో ఉంటే ఏం జరుగుతుంది, మనలో లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు చూసిన తర్వాత మనం ముగించుకుందాం. ఓకే, రైట్. కొరింథీ రాసిన గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 18, 19 వచనం. ఓకే, నేను మొదటి 16 చదువుతాను, అప్పుడు మీకు ఇంకా అర్థమైంది. నేను చెప్పినది ఏమన్నా అంటే, ఎవరు మాట్లాడతాడు? పౌలు మాట్లాడతాడు, గలతీ సంఘానికి రాస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరానికి సంబంధించినటువంటి కోరికల్ని మీరు చెయ్యరు, లేదా శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఉన్నాయి. ఇక్కడ ఎంత లాజిక్ తెలుసా ఇది? ఇదేమో ఆయన ఆలయం, ఈ శరీరము ఆయన ఆలయం. కానీ పౌలు అంటాడు, ఈ శరీరం పాపముతో నిండి ఉంది, ఈ శరీరం యొక్క కోరికలు పాపంతో నిండి ఉన్నాయి, ఈ శరీరం యొక్క ఆశలు పాపంతో నిండి ఉన్నాయి. ఇది ఆయనకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఆయన ఉంటానంటాడు. ఇది ఆయన ఉండటం అసలు ఇష్టం లేదు, ఎందుకని పాపంతో నిండి ఉంది, కానీ ఆయన ఉంటానంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలా? ఆయనకు ఇష్టమైనట్లుగా ఉండాలి అని మాట్లాడుతూ జాగ్రత్త 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరం నాకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాని ఒకటికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ శరీరం రెండింటికి పడదు, రెండు కలిసి ఉండలేవు, కానీ ఉండాలి. అదే దేవుడి కోరిక. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయనన్నా తగ్గించుకోవాలి, మనమన్నా తగ్గించుకోవాలి. సో ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు, తన కుమారుడు యేసుప్రభుని లోకానికి పంపించాడు. అందుకోసం యేసు తగ్గించుకుని లోకానికి వచ్చాడు. పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఎందుకోసం? మనలో నివసించడానికి, మార్గాన్ని సరళం చేయడం. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? పాపాన్ని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. పాపంతో రాజీ పడటానికి వీల్లేదు, పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. ఎట్లా చూడండి ఇక్కడ, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు అంటే ఈ శరీరం ఏదైతే ఉందో దానికి కొన్ని పనులు ఉన్నాయి. ఏంటి ఆ పనులు? అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ ఈ శరీరానికి సంబంధించినవి. ఏమంటే వింటున్నారా? ఈ శరీరపు అలవాట్లు ఇవన్నీ. ఇప్పుడు ఏమంటాడంటే ఆయన, ఈ అలవాట్లు వదిలేస్తేనే నేను నీతో ఉంటా, నేను నీలో ఉంటా. ఈ అలవాట్లు నీలో ఉన్నాయనుకో, నేను నీతో ఉండను. దాంట్లో అనుమానం ఏం లేదు. నేను రాజీ పడను, నేను అపవిత్రమైన స్థలంలో ఉండను, నిషిద్ధమైన స్థలంలో ఉండను. ఒకవేళ నేను అక్కడ ఉండాలి అని అంటే అది పవిత్రంగా ఉండాలి. నేను అక్కడ ఉండాలంటే ఆ స్థలం అంతా పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడే ఉంటా, లేకపోతే ఉండాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారిని వాక్యం చెప్పడానికి పిలిచారు కొంతమంది యవనస్తులు. అయ్యా, మీరు మా సంఘానికి వచ్చి వాక్యం చెప్పాలంటే ఆయన అన్నాడు, అయ్యా నేను రావాలంటే నాకు ఏసీ కారు కావాలా, నేను రావాలంటే ఏసీ హోటల్ రూమ్ బుక్ చేయాలా, అప్పుడే నేను వస్తా, ఏసీ రూమ్లో నేను ఉంటా, నేను అక్కడ ఉన్నంతసేపు అక్కడ ఏసీ రూమ్లో నాకు ఏర్పాటు చేయండి, అప్పుడు నేను వస్తా అన్నాడు. వాళ్ళందరూ, అయ్యా మా ఊరు పల్లెటూరు, నాకు ఇక్కడ ఏసీ రూమ్లు ఉండవు, ఏసీ హోటల్ అంతకంటే ఉండదు, మాది చాలా కుగ్రామం అని మీరు వచ్చి వాక్యం చెప్పాలి. ఆయన నేను రాను అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు కదా, నేను రావాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నేను నీలో ఉండాలి అని అంటే నీ అలవాట్లు పరిశుద్ధమైన అలవాట్లు అయి ఉండాలి. ఆయన పెట్టినటువంటి ఆంక్షలు ఇవే, పరిశుద్ధంగా ఉంటే చాలు నేను వస్తా. నువ్వు నాకు డబ్బులు ఇవ్వమని కాదు, లేకపోతే లక్షల రూపాయలు కానుకలు ఇవ్వమని కాదు అక్కడ చెప్పేది. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉంటే చాలు నేను వస్తా, నీ పాపపు అలవాట్లు విడిచిపెడితే చాలు నేను వస్తా. ఇది ఆయన యొక్క కోరిక. ఏమిటో మాట్లాడుతున్నాడు? ఏమేమి విడిచిపెట్టాలంట? విగ్రహారాధన విడిచిపెట్టాలంట. విగ్రహారాధన అంటే మనం ఎవరు విగ్రహారాధన చేయం కదా, క్రైస్తవులు విగ్రహారాధన చేయరు కదా. ఓకే, చేయరు. మరి విగ్రహారాధన ఏంటి అంటే, దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహం. నీకు అంటే నీ జీవితంలో దేవుడే ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి, ఆ తర్వాత నీ ఫ్యామిలీ, దేవుడు, నీ భార్య, థర్డ్ నీ పిల్లలు, ఫోర్త్ నీ జాబ్, ఫిఫ్త్ నీ రిలేటివ్స్,
లేదా నీ ఫ్యామిలీ, మమ్మీ డాడీ తర్వాత వస్తారు. గాడ్, సెకండ్ నీవు నీ వైఫ్, థర్డ్ నీ చిల్డ్రన్, నీ జాబ్, నెక్స్ట్ నీ జాబ్, ఆ తర్వాత నీ ఫ్యామిలీ అంటే నీ మదర్ కానీ, ఫాదర్ కానీ, అత్త కానీ, అంకుల్ కానీ, ఆ తర్వాత నీ రిలేటివ్స్. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. నా జాబ్కి ఇస్తానంటే కుదరదు. లేదు నా యొక్క నేను ఫస్ట్ ప్రయారిటీ నాకు సెల్ఫ్ ఇచ్చుకుంటాను, నేను బాగా ఉండాలి, నేను అందంగా ఉండాలి అనుకుంటే కుదరదు. నేను ఫస్ట్ ప్రయారిటీ నా ఇంటికి ఇస్తాను, ఎందుకంటే ఇలాగ చాలా అందంగా అలంకరించుకోవాలి, అది నీతిగా ఉండాలి ఎప్పుడు కూడా అంటే కుదరదు. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. అది ఆయన అంటాడు, విగ్రహాలను విడిచిపెట్టాలి అంటే నీకు అతి ప్రియమైన వస్తువుని నువ్వు అంతగా పట్టించుకోవడానికి వీల్లేదు. సెకండ్ ప్రయారిటీ దేవునికి ఫస్ట్ ప్రయారిటీ. ఒక ఆయన ఇల్లు అమ్మడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇల్లు అమ్మడానికి ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ ఇల్లు అమ్మేటప్పుడు ఒక ఒప్పందం. ఎట్లాంటి ఒప్పందం? ఆ ఇంట్లో అన్ని వస్తువులు తీసేసుకోవచ్చు అండి, మొత్తం ఫర్నిచర్ ఇచ్చేస్తాము అని అన్నాడు. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయాడు ఆయన. ఏంటా చెప్పడం అంటే, ఆయన అతిగా ప్రేమిస్తున్న డైనింగ్ టేబుల్ బాగా దగ్గరుండి చేపించుకున్నాడు. ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు అనమాట. ఎప్పుడు జాగ్రత్త, చిన్న గీత కూడా పడేయకుండా చూసుకునేవాడు. గ్లాస్ డైనింగ్ టేబుల్ చాలా జాగ్రత్తగా చేపించుకున్నాడు. తర్వాత అది తన బెడ్, ఈ రెండు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేటప్పుడు ఆ కొనుక్కుని ఆయన చెప్పాడు, ఫర్నిచర్ అంతా నువ్వు చూసేసుకోవచ్చు అన్నాడు. అయితే ఈ మనిషి చెప్పడం మర్చిపోయాడు. ఏంటి అని అంటే చెప్పాడు ఏంటి అని అంటే, ఈ టేబుల్ నాకు కావాలి, ఆ బెడ్ నాకు కావాలంటే రిమైనింగ్ అంతా మీరు తీసేసుకోవచ్చు అని ఆ ఒప్పందం చేసేటప్పుడు మాట్లాడుకున్నారు. ఇల్లు ఆయన కొనుక్కున్న తర్వాత ఆయన మాట చెప్పాడు, మీరు ఫర్నిచర్ అంతా ఇస్తా అన్నారు కదా, అవునండి, అది కూడా నాకు ఇచ్చేయండి. ఒప్పందం మాట్లాడుకునేటప్పుడేమో టేబుల్ నాకు బెడ్ కావాలంటే ఆయన సరే అన్నాడు. ఒప్పందం అయిపోయి డబ్బులన్నీ ఇచ్చేసుకున్నారు. ఇల్లు కొనేసుకున్న తర్వాత ఏం చేశాడు, నాకు ఈ టేబుల్ కూడా కావాలి, నాకు ఆ మనసు కూడా ఇచ్చేసాడు. అతిగా ప్రేమించినటువంటి వస్తువుని ఇవ్వటానికి మహాభయంకరమైన ఏడుపు ఏడ్చాడు ఆయన. ఇది నాకు బాగా ఇష్టం అండి, నాకు బాగా ప్రాణం అండి. ఆ ఇల్లు కదా ఆయన ఆ కొనుక్కుని ఆయన అయితే ఒక పని చేద్దాం, అది నీకు కావాలి కదా, నేను ఇల్లు అమ్మేస్తా, మరలా నీ ఇల్లు నువ్వు కొనేస్తావు, ఆ వస్తువు నీ దగ్గరే ఉంటుంది, నువ్వే ఉంచేసుకో. ఈయన అమ్మిన ఇల్లు 40 లక్షలకు అమ్మాడు. కొనుక్కున్న ఆయన నేను తిరిగి అమ్మేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నేను తిరిగి అమ్మేస్తా, ఆ టేబుల్ కూడా నువ్వు ఉంచేసుకోవచ్చు. అయితే ఎంతకి? 70 లక్షలకు ఇచ్చేసి 5 నిమిషాలు అవ్వలేదు వాళ్ళు ఇల్లు అమ్ముకుని ఒప్పందం చేసుకుని. 40 లక్షలకు కొనుక్కున్న ఆయన మరలా అన్నాడు, నేను 70కి అమ్మేస్తా, ఉంచేసుకో టేబుల్. అతిగా ప్రేమించిన వస్తువు ఏది తన దగ్గర లేదు, పోగొట్టుకున్నాడని. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు నీకు ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. విగ్రహాలు కాదు, టీవీ కాదు, సీరియల్స్ కాదు, లేకపోతే నీ ఆస్తి కాదు, నీ సంపద కాదు. దేవుడు ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. దేవుణ్ణే నువ్వు ఆరాధించాలి, దేవుణ్ణే నువ్వు ప్రేమించాలి. ఆ తర్వాత అంటాడు కదా, ఆ జాగ్రత్తము, వ్యభిచారం విడిచిపెట్టాలి. అపవిత్రత, కామకత్వం, 24 గంటలు అవే ఆలోచనలు ఉంటాయి కొంతమందికి, వాటిని విడిచిపెట్టాలి. పెళ్లి కాకుండా రకరకాల వేషాలు వేస్తుందో రకరకాల సంబంధాలు, అక్రమమైన సంబంధాలు కలిగి ఉంటారు కొంతమంది, వాటిని విడిచిపెట్టాలి. పవిత్రంగా జీవించాలి. అంతేకాదు అత్యధికంగా ఉన్నాయి ఏంటంటే కలహాలు, గొడవలు, ఆ తర్వాత అసూయ, కక్ష, ద్వేషం, పగ విడిచిపెట్టాలి. ఇవి కనుక నీలో ఉన్నాయనుకో నేను రాను అన్నాడు ఆయన. అంతే, నేను రాను, నేను అక్కడ ఉండలేను. మరి ఎక్కడుంటావు ప్రభువా? అది ఒక 22 వచ్చిన. అయితే ఆత్మఫలం అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. ఇగో ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గర నేను ఉంటాను. ఇది ఆయన మాట్లాడుతుంది. ఎవరైనా హృదయంలో అయితే ఈ అలవాట్లు ఉన్నాయో వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలని బయటికి చూపిస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు బయటికి చూపించినప్పుడు
మనము ఎదుటి వాళ్ళను ఏం చేస్తామనంటే దేవుని వైపుకి ఆకర్షించుకోగలుగుతాం. మనల్ని చూసిన వారు దేవుని మహిమపరచగలుగుతారు. మనల్ని గమనించిన వారు మన అలవాట్లను చూస్తారు, మన నడవడిక చూస్తారు, మన యొక్క జీవితం జీవించే విధానం చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు, మనం మాట్లాడే తీరు చూస్తారు, మనం జీవించే జీవిత విధానం చూస్తారు. దీనిని బట్టి దేవుని నామం మహిమపరచబడుద్ది. హిజ్కియా అలాగన జీవించాడు. ఆయన దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు, దేవుని ఆలయంలో ఆరాధించడానికి సిద్ధం చేసుకున్నాడు. మనమే దేవుని ఆలయమైనటువంటి వాక్యంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవుని ఆలయంగా ఉన్నప్పుడు, దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడినప్పుడు, దేవుడు నివసించడానికి ఇష్టంగానే ఉన్నావా లేదా? ఒకవేళ ఇంకా పాప సంబంధమైన అలవాట్లు మనలో ఉంటే, లోక సంబంధమైన అలవాట్లు మనలో ఉంటే, శరీర సంబంధమైన అలవాట్లు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టకపోతే ఆయన నీలోకి రాడు. ఆయన నీలో ఉండకపోతే ఆయన స్వరూపం నువ్వు పొందుకోలేవు. ఆయన స్వరూపాన్ని నువ్వు పొందుకోలేకపోతే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చూసి అంటాడు కదా, నీలో నా స్వరూపం లేదయా, నీలో నా అలవాట్లు లేవు, నీలో నా లక్షణాలు లేవు, నీలో నా యొక్క ఫలాలు కనిపించడం లేదు, కాబట్టి నువ్వు నాకు చెందిన వాడు కాదు, బయటికి పో అంటాడు ఆయన. నువ్వు అరిచి కీ పెట్టిన వినడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ఒకటే చూస్తాడు, ఆయన పోలిక నీలో ఉందా లేదా. యేసయ్యను ధరించుకుని ఉండాలి. యేసయ్యను ధరించుకున్న వారు ప్రేమించగలుగుతారు. యేసయ్యను ధరించుకున్న వారు క్షమించగలుగుతారు. యేసయ్యను ధరించుకున్న వారు సమాధానంగా ఉండగలుగుతారు. యేసయ్యను ధరించుకున్న వారు ఆయన ఆరాధించడానికి యోగ్యంగా, ఆయన నివసించడానికి యోగ్యమైన స్థలంగా జీవించగలుగుతారు. యేసయ్యను ధరించుకున్న వారు ఎదుటి వారిని క్షమించడమే కాదు, అంగీకరించడమే కాదు, వారికి సువార్తను అందించగలుగుతారు. యేసు ప్రభువుని ధరించుకున్న వారు లోకస్తులందరికీ, అన్యులందరికీ సువార్తను ప్రకటించగలుగుతారు. యేసయ్యను ధరించుకున్న వారు ఖాళీగా ఉండరు. యేసయ్య ప్రేమను అందిస్తారు. ఆయన నీలో నివసిస్తాను అని అంటే ఎగిరి గంతేయాలి, సంతోషంగా అంగీకరించాలి. ప్రభా నువ్వే వస్తానంటున్నావు, నాకు ఎంత ఆనందం. లోకాసు వార్త 19:10 వచ్చేసరికి ఎక్కడ కదా, జక్కయ్య చెట్టు మీద దిగొచ్చి, అయ్యా నువ్వే వస్తున్నట్లయితే నాకు అంతకంటే ఏం కావాలా, ఈ ఆశ తాగక్కర్లే, ఇప్పుడు దాకా మోసం చేశా, వదిలిపెడతా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో ఇచ్చేస్తా, నాకు వద్దయ్యా, నువ్వు చాలు, నువ్వు ఉంటే చాలు. ఈ శరీరము ఆయన ఆలయం. మై ఫ్రెండ్స్, మనందరం రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు చూస్తారు? వాళ్ళు మన బాహ్యంగా ఏమి కనిపించదు, మనం కనిపిస్తాం, శరీరం కనిపిస్తుంది. అంతరంగంలో ఉన్న ఆయన కనిపించడు. ఆయన ఆత్మ స్వరూపై ఉన్నాడు. వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? ఈ ఆత్మ స్వరూపించిన అలవాట్లు చూస్తారు, ఈ ఆత్మ స్వరూపించిన లక్షణాలు చూస్తారు. మనం మాట్లాడే మాటలు ఆత్మ దగ్గర నుంచి వచ్చినాయి కదా, అవి చూస్తారు, అవి వింటారు. అరే డిఫరెంట్గా ఉన్నాడు ఈ మనిషి, వేరుగా మాట్లాడుతున్నాడే, అందరిలాగా మాట్లాడలేదే, మాటలో కొంచెం ప్రేమ ఉంది, మాటలో కొంచెం జాలి ఉంది, మాటలో కొంచెం దయ ఉంది, మాటలో కొంచెం కనికరం ఉంది, మాటలో కొంచెం ఆప్యాయత ఉంది, మాటలో కొంచెం అనురాగం ఉంది. ఈ మాటలు నాకు ఇంతకుముందు ఎక్కడ దొరకలేదే. ఈ మనిషి ఎవరబ్బా? క్రైస్తవుడు. నిజంగా మనం క్రైస్తవులేనా? నిన్ను చూసి ఎంతమంది యేసయ్యను అంగీకరించారు చెప్పండి. నిన్ను చూసి ఎంతమంది సాక్ష్యం ఇచ్చారో చెప్పండి. 20 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాను. మన అలవాట్లలో మార్పు రావాలి, మన నడవడికలో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. మనము జీవిస్తున్న దేవుని ఆలయం, సజీవుడైన దేవుని ఆలయం కనుక దేవుని ఆలయంగానే జీవితం. పరిశుద్ధంగా ఉన్నాం. పాపపు అలవాట్లు ఏమైనా ఉంటే దయచేసి వాటిని తీసేద్దాం. హిజ్కియా చేసింది అదే. ఏం చేశాడు? పాపానికి సంబంధించిన వస్తువులు ఏమన్నా మొత్తాన్ని తీసి పరిశుద్ధపరిచాడు. నీ జీవితంలో పాపపు అలవాట్లు ఏమైనా ఉంటే దయచేసి వాటిని ఇప్పుడు దేవుని దగ్గర విడిచిపెడతాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేలోపు వాటిని ఇక్కడ విడిచిపెడతాం. ప్రభువా నేను పాపినయ్యా,
నా అలవాట్లు ఇగో ఇవి ఉన్నాయి. నేను ఇంతకుముందు చాలా భయంకరంగా తాగేవాడిని, లేదు ఇంతకుముందు భయంకరంగా మోసం చేసేవాడిని, లేకపోతే ఇంతకుముందు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించేవాడిని, ఇంతకుముందు ఇంట్లో వాళ్ళని దూషించేవాడిని, అవిధేయతగా జీవించేవాడిని, అమ్మ నాన్న ఎదిరించేవాడిని, లేకపోతే వాళ్ళ మాట లెక్క చేసేవాడిని కాదు, లేక అపవిత్రంగా జీవించేవాడిని, లోక సంబంధమైనటువంటి వాటితో జీవించేవాడిని, సెల్ ఫోన్లో రకరకాల చెత్తంతా చూసేవాడిని. వాటన్నింటినీ విడిచిపెడతా ప్రభువా నన్ను క్షమించు అని కనుక నన్ను అడిగితే ఆయన నిన్ను ప్రేమించి క్షమించి పరిశుద్ధపరిచి ఆయనకు నివాసయోగ్యంగా చేసుకుంటాడు. తల నుంచి ప్రార్థన చేసుకుంటాడు. హిజ్కియా ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుని ఆలయాన్ని పరిశుద్ధపరచాలి, దేవుని ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠించాలి. అదే పని చేశాడు. హిజ్కియా ఒకరి వల్ల కాలేదు, అందుకని యాజకుల్ని పిలిచాడు, లేవీయుల్ని పిలిచాడు. ఎవరైతే ఆ పని చేయగలరో వారి సహాయం తీసుకున్నాడు. వారు వచ్చాడు, దేవుని ఆలయాన్ని పరిశుద్ధపరిచారు. మన వల్ల కాదు మనం ఇంక శరీరాన్ని పరిశుద్ధం చేసుకోవడం. అందుకే యేసు రావాల్సి వచ్చింది. అందుకే యేసు వచ్చాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే మనం క్షమాపణ పొందలేము. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకే ఆయన నా దగ్గరికి రా, నా దగ్గరకు వస్తే క్షమిస్తాను, నా దగ్గరకు వస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది, నా దగ్గరకు వస్తే నెమ్మది దొరుకుతుంది, నా దగ్గరకు వస్తే సంతోషం దొరుకుతుంది, నా దగ్గరకు వస్తే సమాధానం దొరుకుతుంది. యేసే వచ్చాడు. ఒకవేళ ఈ సమయంలో ఇప్పుడున్న వారు ఎవరైనా ఇప్పుడు దాకా మారుమనసు పొందకపోతే, ఇప్పుడు దాకా పాపాలు ఒప్పుకోకపోతే క్షమించమని యేసయ్య అడిగారు. యేసయ్య నేను పాపినయ్యా, నన్ను క్షమించు. నా హృదయంలో నీ ఉండటానికి నేను యోగ్యత లేదయ్యా, నేను పాపంతో నిండిన వాడను, అపవిత్రతతో నిండిన వాడను, నిండిన దానం, నన్ను క్షమించండి. నా కొరకై శిలువలో చనిపోయినందుకు వందనాలు, నన్ను విడిపించడానికి వచ్చినందుకు వందనాలు. నేను నమ్ముతున్నాను తండ్రి, నేను విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి, నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నాలోకి రాయ, నాయన నివసించయ్యా అని చిన్న ప్రార్థన చేయండి చాలు. దేవుడు నిన్ను క్షమించి దీవిస్తాడు. ఒకవేళ ఇంతకు ముందే నువ్వు మారుమనసు పొంది ఉంటే, రక్షించబడిన వారు గుర్తుపెట్టుకోండి, నువ్వు మారుమనసు పొంది ఉంటే, నువ్వు బాప్తిసం తీసుకుని ఉంటే, మరలా పాపం చేసినట్లయితే, మరలా లోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, శరీర సంబంధమైనటువంటి ఆ పాపముతో నిండిపోయి ఉంటే, ఒక్కసారి తిరిగి మరలా నీ యొక్క మందిరాన్ని, పరిశుద్ధ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నించి, దేవా నేను పాపిని, మరొకసారి నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా, నీకు అయిష్టమైన పాపాలను చేశాను, నన్ను క్షమించుకుంటాను చెప్తాను. నా తండ్రి, మీ శ్రేష్టమైన మాటలు వల్ల అవును తండ్రి, అనేక సార్లు మేము పాపం చేయడం ద్వారా, అవిధేయత చూపడం ద్వారా ప్రభువా మా జీవితంలో మీరు నివసించడానికి యోగ్యతను కోల్పోయాం. మమ్మల్ని క్షమించండి. క్రైస్తవులం అని చెప్పుకోవడానికి ప్రభువా ధైర్యం సరిపోతుంది. మమ్మల్ని క్షమించండి. నిన్ను వెంబడిస్తున్న వాళ్ళము అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మేము అనేకసార్లు అవమానకరంగా జీవించాం, ఎందుకంటే అనేకసార్లు మేము పాపపు జీవితంలో జీవించాం. మమ్మల్ని క్షమించండి. మా సంఘస్థులను క్షమించండి ప్రభువా, వారిని దర్శించండి, వారిని జ్ఞాపకం చేసుకోండి
తండ్రి తిరిగి ప్రతిష్ఠించండి, పరిశుద్ధపరచండి, మీ కొరకై సిద్ధపరచండి. మీరు నివసించడానికి యోగ్యమైన స్థలంగా మమ్మల్ని దీవించండి. మీరే మహిమ పొందమని మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.